తెనాలిలోని పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముత్యంశెట్టివారి పాలెంలో గల అక్కల రామయ్య కోటి రత్నమ్మ కళ్యాణ మండపం నందు ఆదివారం మెగా మెడికల్ క్యాంపు నిర్వహించింది. సొసైటీ అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు పర్యవేక్షణలో జరిగిన మెడికల్ క్యాంపులో అధిక సంఖ్యలో స్థానికులు వచ్చి ఆర్థోపెడిక్, ఊపిరితిత్తులు, శ్వాసకోశ, దంత సమస్యలు, గైనకాలజీ వంటి వివిధ విభాగాలకు చెందిన వైద్య సేవలు పొందారు. స్థానిక ముత్యంశెట్టివారి పాలెంలోని అక్కల రామయ్య కోటి రత్నమ్మ వారి కళ్యాణ మండపంలో పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ నేతృత్వంలో మెగా మెడికల్ క్యాంపు ఆదివారం జరిగింది. క్యాంపులో వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్థోపెడిక్, ఊపిరితిత్తులు, శ్వాసకోశ, దంత వైద్య నిపుణులు, అలాగే గైనకాలజీకి చెందిన వైద్యులు, పిల్లల వైద్య నిపుణులు, చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు, షుగర్ వ్యాధి నిపుణులు, చర్మ వ్యాధి నిపుణులు, ప్రసూతి మరియు స్త్రీల సమస్యల వైద్య నిపుణులు పాల్గొని వైద్య పరీక్షలు చేశారు. అలాగే ఆరోగ్య పరిరక్షణ వంటి పలు అంశాలపై వైద్యులు వంగల ఝాన్సీ లక్ష్మి, ఆర్ఏ సౌజన్యులు అవగాహన కల్పించారు. వైద్య పరీక్షలు చేసిన వారిలో అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ వైద్య సేవలను వైద్యులు కటకం పురుషోత్తమరావు, గుత్తి కోటేశ్వర ప్రసాద్, గుత్తి సుధారాణి, బిఎస్ఎన్ రావు, ఎంపీపీ బాల నరసింహులు, రాసాబొత్తుని నవీన్, రాసాబొత్తుని మంజు, కౌతవరపు నాగరాజు, చేప్రోల్ పవన్ కుమార్, దివి చైతన్య, దివి శ్రీదేవి, రాసాబొత్తుని ఎస్ శృతి, కె హిమజ, భూదాటి వెంకటేష్, కటకం కౌశికులు ఈ వైద్య సేవలను అందజేశారు. వైద్య సేవలు అందించిన వైద్యులను పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహుకరించింది. ఈ సందర్భంగా తెనాలి పరిసర ప్రాంత వాసులకు సీనియర్ డాక్టర్గా వేల మందికి వైద్య సేవలు అందించిన పేదల డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యంకు వైద్య సేవరత్న బిరుదును ప్రదానం చేయడంతో పాటు అభినందన పురస్కారాన్ని సొసైటీ అందజేసింది. ఈ కార్యక్రమంలో జొన్నాదుల నరసింహారావు, గంజిసేవ భుజంగ ప్రభాకర్రావు, దివ్య పురుషోత్తం, జొన్నాదుల మహేష్, తుమ్మలచెర్ల వెంకట కృష్ణారావు, బట్టు జగత్కోటి నరేంద్రబాబు, దివి హేమంత్ కుమార్, రాసవత్తుని వెంకట శివప్రసాద్, కటకం వెంకట ప్రసాద్, కటకం శేషగిరిరావు, అందే బాలచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తెనాలి ముత్యంశెట్టిపాలెంలో గల పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ కళ్యాణ మండపంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంప్ నందు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుమారుగా 1500 మంది వివిధ రుగ్మతలతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ని 15 మంది ప్రముఖ డాక్టర్లు తెనాలి, విజయవాడ, చీరాల, కొన్నూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి ప్రముఖమైన డాక్టర్లందరూ కూడా సేవలు అందించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలన్నీ కాకుండా ఈ రోజున ప్రముఖంగా తెనాలి పట్టణంలో వైద్య సేవలు అందించి పేదల డాక్టర్గా పేరుగొందినటువంటి శ్రీ గుత్తి సుబ్రహ్మణ్యం గారికి ప్రజా వైద్య సేవారత్న అనే బిరుదుని ప్రదానం చేయడం జరిగింది. ఈ బిరుదు ప్రదానం నిజంగా తెనాలి పట్టణంలో డాక్టర్లందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి సుబ్రహ్మణ్యం గారికి ఈ బిరుదు ప్రదానం చేయడం అనేది చాలా చిన్న కార్యక్రమం. వారికి భారతరత్న రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి గుత్తి సుబ్రహ్మణ్యం గారు. గుత్తి సుబ్రహ్మణ్యం గారి సేవలని పేషెంట్స్ ఏ విధంగా ఉపయోగించుకున్నారో తెనాలి పట్టణంలో గల అనేక మంది ప్రముఖ డాక్టర్లు కూడా అదేవిధంగా వారి సేవలను ఉపయోగించుకున్న విషయాన్ని అనేక మంది డాక్టర్లు చెప్తూ ఉంటాం. మాకు ఆశ్చర్యం. మరి వారికి ఈరోజు వైద్య సేవారత్న వైద్యో నారాయణ అని పెద్దలు చెప్పారు. దానికి రుజువు చేస్తూ డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం గారు మంగళగిరి, తెనాలి, మచిలీపట్నం ఏరియాల్లో కొన్ని సంవత్సరాలుగా వైద్య సేవలు అందించి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అంటే డబ్బు అనేది అసలు ఆయన లెక్కేసేవాడు కాదు, డబ్బుతో కాదు. ఎప్పుడు సైకిల్ వేసుకుని సింపుల్గా తిరుగుతా ఎంతమందికి పేదవాళ్ళకి ఎన్ని రకాల ఆపరేషన్ చేశారో జనరల్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడే కానీ ఏ డాక్టర్ గారు పిలిచినా తెనాల్లో మాకు తెలిసినంత వరకు సీనియర్ డాక్టర్ అందరూ కూడా సుబ్రహ్మణ్యం గారు పక్కన పెట్టుకుని సర్జరీ చేసేవాడు. అటువంటి వారికి ఈరోజు వైద్య సేవారత్న బిరుదు ప్రధానం అది కాదు, అసలు వారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి. ఈ విషయంలో అది మనం అందరం కోరుకుందాం పెద్దలుగా. కాబట్టి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం అద్భుతంగా జరిగింది, చక్కగా జరిపారు కార్యక్రమం పెద్దలందరూ కలిసి. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సుమారు 15 మంది డాక్టర్స్ యొక్క సర్వీసెస్ గొప్పగా కొనియాడదగింది. సుమారు 1000 మంది పేషెంట్స్ ఓపికతో ఈ సాయంత్రం 4 గంటల వరకు ఓపిక పట్టి డాక్టర్స్ యొక్క చికిత్స పొందినటువంటిది మనం గమనిస్తున్నాం.